ఒక అబ్బాయిని 18 ఏళ్ల కుర్రోడు ఎంచి యవనొస్తుడు ప్రార్థన కోసం సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకొని తోసుకుంటూ తీసుకొచ్చాడు. ఏమైందే నీకు, ఏమైంది నీకు? ఆ అబ్బాయి కలమ్మడ గిర్రను నీళ్లు తిరిగాయి. అన్నా, నేను భయంకరమైన వ్యభిచార పాపానికి చోటిచ్చాను, ఆటలాడాను పాపంతోని, నా ఇష్టానుసారంగా జీవించాను. ఇప్పుడు నా నడుం దగ్గర నుంచి 2 కాళ్ళు పడిపోయింది, నా శరీరం నిండా రోగాలే. ఎంత వయసు? 18 సంవత్సరాలు. ఏమన్నా వస్తాడు, ముసలోడిని మోసుకొచ్చినట్టు మోసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఎంతో మంది ఇదనాన్ని ఏడుస్తున్నారు. సరదాగా చోటిచ్చారండి, ఆ పాపానికి బానిస అయిపోయానండి. సరదాగా నేను ఒక దురలవాటుకు చోటిచ్చాను, ఈ రోజు నేను ఆ పాపానికి బానిస అయిపోయాను. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా అపవిత్రులు ఉన్నారా? పాపం చేసే వాళ్ళని చూసి తిట్టకండి, జాలిపడండి, ప్రేమించండి, ప్రార్థించండి, చెప్పండి వాళ్ళకి ప్రేమతో, వద్దు నాయనా, వద్దు నాయనా, రెండో మా నాయన, వినకపోయినా చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, ప్రార్థన చేసి చెప్పు, ప్రేమతో చెప్పు, ఓర్చుకొని చెప్పు, సహించుకొని చెప్పు. పరిశుద్ధాత్ముడు ఏదో ఒక రోజు అతని హృదయంలో క్రియ చేస్తాడు, అతడు మానేస్తాడు, మారిపోతాడు.